ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. రోజు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. గోధుమ రవ్వతో దోశలు టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో గోధుమ రవ్వ అంటారు కదండి, ఈ రవ్వనైతే వేసుకోవాలి. 1.5 కప్పు వరకు, 1.5 కప్పు ఊరకైతే వేసుకోవాలి. ఇదైతే 2-3 సార్లు అయితే కడిగేసుకుందాం. ఇలా మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక 2 సార్లు కడిగేసుకున్నామంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా పోతుందండి. గోధుమ రవ్వ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఉప్మా తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే ఎంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇలా మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవచ్చండి. నేనైతే మార్నింగ్ అయితే చూపిద్దాం. మరో బౌల్ అయితే తీసుకొని ఇందులో పెసరపప్పు అండి, 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. అలానే ఒక 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒంటికి చలువ చేసే ఈ సగ్గుబియ్యం వారానికి ఒకసారైనా చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు మినపప్పు. ఇలా మొత్తం అన్నీ అయితే వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకుంటే దోశ కలర్ చేంజ్ అయ్యి బాగా వస్తాయండి. కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ అయితే వేసుకొని ఇవి ఒక 2-3 సార్లు కడిగేసుకుంటాము. దీంట్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయండి. వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి. ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మార్నింగ్ వరకు అయితే మనం ఇలా నానబెట్టుకోవచ్చండి. లేకుంటే మార్నింగే లేచిన వెంటనే చూసారా మార్నింగ్ లోపల ఎంత బాగా నానింటుందో. ఈ వాటర్ అయితే వంపేసుకుందాం. ఇవి కూడా పెసర్లు అలానే సగ్గుబియ్యం మొత్తం అంతా బాగా నానింటాయి. వంపేసుకుందాము. ముందుగా అయితే ఈ మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో హాఫ్ ఇవి హాఫ్ అలానే రవ్వ హాఫ్ వేసుకొని మెత్తగా మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే చాలు. ఇలానే మిగతా చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ అయితే వేసుకున్నాక ఇందులోనే సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా పిండి అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దోశ అయితే వేసుకోవచ్చండి. ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. చట్నీకి అయితే ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి. పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చట్నీ చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ అయితే వేసుకున్నాక ఇందులోనే సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా పిండి అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దోశ అయితే వేసుకోవచ్చండి. ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. చట్నీకి అయితే ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి. పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చట్నీకి అయితే
ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులోనే ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిక్సీ అయితే వేసుకోవడమే. ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో పుట్నాల పప్పు అంటారు కదా, ఈ పప్పులు, అలానే పల్లీలు, వేయించిన పల్లీలు, ఇంకా అదేవిధంగా కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇంకా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మగ్గించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి పల్లి చట్నీ అయితే ఇలా చేసుకోవాలండి. మీరు కూడా ఇలానే చేస్తారా? చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా ఇలా వాటర్ ఏమైనా ఉంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అదేవిధంగా పోపు అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు అయితే రెడీ. ఇంకా ఇలా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ వేసుకోవడమే ఆలస్యం. ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆనియన్తో ఇలా రుద్దుకున్నామంటే మనకు విరిగిపోకుండా దోశలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా దోశ అయితే వేసుకుందాం. ఇంకా ఒక గరిటెడు పిండి అయితే తీసుకొని మెత్తగా చాలా బాగుంటాయండి. నార్మల్ దోశ కంటే టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి. ఎప్పుడు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా రవ్వతో, గోధుమ రవ్వతో దోశలు వేశారంటే టేస్టీగా, చూసారా, నార్మల్ దోశ కంటే టేస్టీగా, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా ఇంకా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అండి. ఇక ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా దోశలు అయితే వేసుకోవచ్చు. అంతే అండి. ఈ దోశలు అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఇలా ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఇంకా వేడివేడిగా దోశలు అయితే ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసామంటే టేస్టీగా ఉండే దోశలు, అలానే పల్లీ చట్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. ఇంకా ఒకసారి అయితే మనం ఇలా టేస్ట్ అయితే చేసేద్దాం. చూడండి, టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్. థ్యాంక్స్.